హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను మీకి పాతగా ఉన్నటువంటి బ్యాడ్జ్ మన దగ్గర ఉన్న ఇండిపెండెన్స్ డే బ్యాడ్జ్ ఉంటది కదా ఫ్లాగ్‌ది. దాన్ని ఏ విధంగా కొత్తగా మార్చాలి అనేది నేనైతే చూపిచ్చేస్తాను. నా దగ్గర పాతగా ఉండేది చాలా పాతగా అయిపోయింది. ఆ విధంగా రౌండ్ అయితే తీసుకున్నాను. టానిక్ మూత ఉంటది కదా దానికి చిన్న కార్డ్‌కి. ఆ విధంగా సేమ్ అదే సైజు ఉండేలాగా చూసుకొని తీసేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. దానికి ఏ విధంగా డెకరేషన్ చేయాలని చూపిచ్చేస్తున్నాను. ఇక్కడైతే నేను 3 కలర్స్ తీసుకున్నాను. ఆరెంజ్, గ్రీన్, వైట్. మన ఫ్లాగ్ అదే కలర్ కాబట్టి ఇక్కడ నేను 2 సెంటీమీటర్స్ కొలత ఉండేలాగా తీసుకొని దాన్ని అక్కడక్కడ మార్క్ లాగా పెట్టేసుకుంటున్నాను. దానికి స్ట్రైట్ లైన్ అయితే వేసుకుంటాను. స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకొని అట్లా 3 కలర్స్కి కూడా నేను సేమ్ అదే 2 సెంటీమీటర్స్ కొలత ఉంచుకొని కట్ చేసుకుంటాను. ఆ విధంగా స్లిప్స్ కట్ చేసుకున్న తర్వాత దానిని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో మీరైతే గమనించండి. 3 కలర్స్ ఒకటేసారి పట్టుకొని ఒకటే విధంగా ఉండేలాగైతే షేప్స్ అయితే చేసుకోవాలి. షేప్స్ చేసుకున్న తర్వాత నీట్గా దాన్ని ఒకదాని మీద ఒకటి నీట్గా వచ్చేలాగా ఆ విధంగా ఫోల్డింగ్స్ చేసుకుంటూ రావాలి. లాస్ట్ ఫోల్డింగ్ వరకు ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్న దగ్గర కూడా నీట్గా ఉంచుకోవాలి. దానికి నేను ఏ విధంగా మార్క్ చేస్తానో చూడండి. ఒక లీఫ్ షేప్ కొంచెం వెడల్పుగా వచ్చేలాగైతే నేను లీఫ్ షేప్ గీసుకుంటున్నాను. వెడల్పుగా వచ్చి కింద పక్క కొంచెం చిన్నగా వచ్చేలాగా అయితే షేప్ గీసాను. మీ ఇష్టం అండి, ఏ షేప్ అయినా గీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్స్ రావాలి అన్నట్టు ఆ షేప్ గీసాను. దాన్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా అయితే వచ్చేసాయి పేపర్స్. చూసారా, కలర్స్ వైట్, గ్రీన్, ఆరెంజ్ ఆ విధంగా వచ్చేసిన తర్వాత దానికి నేను ఏ విధంగా ఫినిషింగ్ ఇస్తానో చూడండి. నా దగ్గర షేప్స్ కట్ చేసే కైంచ్ ఉంది, సిజర్. దాంతో నేను నీట్గా లీవ్స్ లాగా కట్ చేసుకుంటాను. ఫ్లవర్ లాగా ఉన్నట్టు ఫ్లవర్స్ లాగా నేను అన్ని లీవ్స్ అయితే కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత దాన్ని అయితే మనం కట్ చేసుకుంటాం కదా, ఆరెంజ్ 3, వైట్ 3, గ్రీన్ 3 షేప్స్ వచ్చేలా కట్ చేసుకొని నేను అతికించేస్తున్నాను గ్లూతో. చూడండి, 3 పెట్టేస్తున్నాను. ఆరెంజ్ 2 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 3 పెడితే దగ్గరికి ఉంటుంది ఫ్లవర్ అన్నట్టు 3 పెడుతున్నాను. 3 నెక్స్ట్ వైట్ కూడా 3 తీసుకున్నాను. వైట్ కూడా 3 పెట్టేసిన తర్వాత గ్రీన్ కూడా 3 పెట్టేసి అడ్జస్ట్ చేసుకోవాలి మనం అన్ని లీవ్స్ ఒకదాని మీద రాకోకుండా నీట్గా వచ్చేలాగా లోపలికి పోకోకుండా. చూడండి, ఆ విధంగా అయితే ఫ్లవర్ అయితే మనకు రెడీ అయిపోయింది. దానికి మనం ఏ విధంగా పైన ఇది అశోక చక్రము, దాని తర్వాత ఏ విధంగా గీయాలి అనేది నేనైతే చూపిస్తాను. పైన వైట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి నేను పైన కూడా ఇంకొక ఫ్లాగ్ వచ్చేలాగా చూస్తున్నాను. దానికైతే మనం సరి సమానంగా గీసుకొని ఇక్కడైతే నేను అశోక చక్రాన్ని అయితే డ్రా చేస్తున్నాను. రౌండ్ పెట్టి అటు ఇటు టోటల్ 24 రావాలి కదా. 24 అయితే గీయలేము, కానీ నేను కొంచెం ట్రై చేశాను. ఆ విధంగా వేసిన తర్వాత అక్కడక్కడ నేను వచ్చేసి ఏం వేస్తామో ఎక్స్ట్రా అన్నట్టు ఆలోచించి వాటర్ కలర్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కలర్స్తో ఆరెంజ్ కలర్ తీసుకొని దానికి పైన అయితే ఆరెంజ్ కలర్ అయితే వేసేసాను. చూడండి, ఎందుకంటే నిదానంగా కింద అంటుకోకుండా నీట్గా వేయాలి కాబట్టి నిదానంగా వేస్తున్నాను. ఆ విధంగా ఆరెంజ్ కలర్ వేసేసాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కావాలి కదా, దానికోసం అయితే గ్రీన్ కొంచెం క్లాత్ కానీ పేపర్ కానీ ఉంటే దాంతో తుడుచుకుంటే ఇంకొక కలర్ అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ కూడా సేమ్ షేప్ ఫస్ట్ అయితే షేప్ గీసుకొని ఎక్స్ట్రా అంతా నీట్గా ఫినిష్ చేసేయడమే. ఆ విధంగా అయితే నేనైతే ఇంకొక ఫ్లాగ్ని లోపల వచ్చేలాగా ట్రై చేశాను. ఈ విధంగా వచ్చిన తర్వాత నీట్గా అంతా ఫినిష్ చేసుకొని లోపల నేను అశోక చక్రంకి ఏ విధంగా హైలైట్ చేయాలన్నట్టు దానికైతే అట్లా జస్ట్ బార్డర్ లాగా అయితే ఉంచాను. ఆ బార్డర్ లాగా ఉంచడం వల్ల మనకైతే అశోక చక్రం అనేది చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా వచ్చేసిన తర్వాత దాన్ని నీట్గా చూడండి, ఆ విధంగా ఫ్లవర్ అయితే మనకు రెడీ అయిపోయింది. దీనికి నేను కింద వచ్చేసి అటాచ్మెంట్ కోసం ఏ విధంగా ఫినిషింగ్ చేయాలని మీకైతే చూపిస్తున్నాను. 2 పేపర్స్ ఆ విధంగా తీసుకున్నాను. దాన్ని నేను జస్ట్ అలా బ్యాడ్జ్కి ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు చూసేసి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ క్రాస్ లాగా బెల్ట్ లాగా పెట్టేశాను. చూడండి, ఆ విధంగా దాన్ని నేను మన దగ్గర ఉన్న పాత బ్యాడ్జ్ ఉంటుంది కదా దానికి తీసుకొచ్చి స్టిక్ చేశాను. ఈ విధంగా మనం పాతగా ఉన్న బ్యాడ్జ్ని కొత్తగా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే వచ్చేసింది. చూడండి, ఒకసారి దగ్గరకు చూపిస్తాను. ఆ విధంగా బ్యాక్ సైడ్ పిన్ ఉంటుంది. ఆ పిన్ సహాయంతో మనమైతే రేపు ఇండిపెండెన్స్ డేకి చాలా హ్యాపీగా కొత్త ఫ్లాగ్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.